ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. జిహెచ్ఎస్ టీమ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. జిహెచ్ఎస్ టీమ్ కే కాదు కోచ్ సంపత్ కూడా చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్. అదరా అదా ఈ కప్ గెలిచి జిహెచ్ఎస్ పాత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలుస్తున్న ఎవరు జిహెచ్ఎస్ సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్. బాయ్స్ కమ్ ఆన్. All set? Yeah. ఎవర్గ్లేడ్స్ ఓపెనర్ కౌంటన్య రోహన్ వస్తున్నారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి అండర్ 20లో అద్భుతంగా జిహెచ్ఎస్ ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ ఆశ్రమాన్ని కాదు. Come on, boys, come on! Play. Beautiful shot. That's a boundary. Come on, Ryan. Come on. Yeah. Everglades stop your fire. Just focus. Don't worry. Okay. That's a six. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain four. Might change the room Gani operator. This is a brilliant start to you. Well, that's the four again. నిసార్ గేమ్ చాలా అర్థం కావట్లేదు. Four again. Oh, it's a very bad beginning by Kolkata High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Offside एक रूम में ओके. మైకేల్ Line and length. పోతున్నాడు. Come on, Ryan, good shot. That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు. కౌంటన్య రోహన్ పార్ట్నర్షిప్ లో ఎవర్గ్లేడ్స్ 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Shan. వెల్ ఫీల్డెడ్ రా. ఆ బ్లడ్ ఏంట్రా? Something is wrong here. సిద్ధాంత్ దెబ్బ తగిలినట్టుంది. ఫీలింగ్ రాదు. ఓ గాడ్, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చేయ్. Come back, man. Sir, is it okay, sir? అయితే నోయల్, సీరియస్ ఇంజరీ కాకుండా ఆశిద్దాం. గో. Stop it, man! Stop it! What the hell? Oh! One shot and it was 100. That's a big shot. Is that a six? Is that a catch? Yes, yes. No. Who has made that catch, Patel? That's a terrific century by Ryan Coutinho. Yes, good, well done.
చెప్పలేనండి అసలు. ఎక్కడున్నారు మీరు? That's a massive shot, and that picks up Rohan Kumar 50. What a wonderful inning. రోహన్ యూడాన్లు కలిసి ఎవర్గ్లేడ్స్ స్కోర్ 20 ఓవర్లలో 191 పరుగులు చేర్చారు. సిహెచ్ఎస్ టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవర్గ్లేడ్స్ బౌలింగ్ లో 192 పరుగులు సాధించడం అంటే దాదాపు గేమ్స్ నాట్ ఓవర్ yet. Let's go. స్టూపిడ్ డాక్టర్. బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచ్ ఇస్ ఫినిష్డ్. హూ కేర్స్? 192 అంటే కష్టం రా. ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచే పెద్ద ఫ్రాడ్. రే ప్రిన్సీరా, సో మన స్పోర్ట్స్ పెవిలియన్లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా జానిమియా? जी साहब. దిఖాओ. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాం రా? జిహెచ్ఎస్ కెప్టెన్గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ ఆపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 more runs, man. Yeah, let's do it. Yes. No. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్ళిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్.
192 in 20 overs. ఈజీ కదా? సార్ వీఆర్ సారీ సార్. సార్ మీకోసం మేము మ్యాచ్ గెలుస్తాం సార్. నో గౌతమ్, డోంట్ సే దాట్. మీరు ఆడేది నా కోసం కాదు, గోల్కొండ హై స్కూల్ కోసం. జాగ్రత్తగా వినండి ఆ పేరుని, గోల్కొండ హై స్కూల్. నౌ దాట్ ఈస్ యువర్ టీమ్. ఓసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు 5 రౌండ్లు పరిగెట్టమంటే అరిచి గీ పెట్టారు. కానీ ఇప్పుడు ద బెస్ట్ టీమ్ ఇన్ ద స్టేట్ ఎవర్గ్లేడ్స్తో మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ GHS. మీ కళ, ఈరోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నుంచి రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దుల్లా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా, సగర్వంగా, నిజమైన మగాళ్ళుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి, నాలిక మడిచి, మీసాలు మెలేసి ఏ సెంటర్కైనా రా పొడి చేస్తా, నరికేస్తా అని అంటం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ, నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్ళుగా మారారా లేదా అని ఒక కోచ్గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. Are you with me? Yes, sir. Are we going to fulfill our dream? Yes, sir. Are we going to win? Yes, sir. Go! GHS. Go! GHS. Go! GHS.